ప్రేమన దేవుని పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయం మీ అందరికి కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు మనందరికీ తోడైనగాక. ఈ ఉదయకాల సమయం మనమందరము ప్రార్థన చేయటం ద్వారా ఇటు ఆరాధనను ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహాపరిశుద్ధుడా, ఆకాశానికి భూమికి ప్రభు అయిన దేవా, ఈ ఉదయకాల సమయం ఇదిగో తండ్రి నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించుటకును, స్తుతించుటకును, గణపరచుటకును ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ బిడ్డలుగా ఇదిగో తండ్రి ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి ఇటు ఆరాధన సమయంలో ఆధ్యాత్మికంగా మేము గడుపుచుండగా దయగల రాజా, కృపల తండ్రి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్త సమయంలో ప్రభువా, మా ఆధ్యాత్మిక స్థితిని ఇదిగో తండ్రి బలపరచమని, విశేషంగా ఇదిగో తండ్రి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల రాజా, కృపల తండ్రి గత వారమంతవి కూడా నీ కృపను మాకు తోడుగా ఉంచి, విశేషంగా ఇదిగో తండ్రి ఈ మే మాసంలో మొదటి ఆదివారాన్ని ప్రభువా మేము అనుభవించుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప నడిపింపును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రేరేపణ కొరకు మాకు అనుగ్రహించినటువంటి సిద్ధపాటు కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల రాజా, కృపల తండ్రి ఇటు ఆరాధనలో మీరు మాకు తోడై ఉండమని, నీ వాక్యం వినిచ్చినటువంటి నీ బిడలపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని, అన్ని రీతులుగా వారిని బలపరిచి నీ ఆదరణ దయచేయమని, నీ దివ్యమైన సన్నిధి నీ బిడల మధ్య ఉంచి ఘనత, మహిమ, ప్రభావం అందుకోమని యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయం మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉన్నదని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ, విశేషంగా గత 4 మాసాలు ఈ 2021వ సంవత్సరంలో దేవుడు తన గంభీరమైనటువంటి సన్నిధిని మనకు తోడుగా ఉంచి ప్రతి ఆపద నుండి, శోధన నుండి, విపత్తు నుండి, తెగుల నుండి మనల్ని కాపాడి 5వ మాసంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవుడు గొప్పవాడని, సర్వశక్తిమంతుడని, సర్వాధికారి అని, సర్వసంపన్నుడని మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ప్రియ దేవుని పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయం మనం ధ్యానించడానికి ఇవ్వబడ్డటువంటి అంశం ఏదనగా పునరుద్ధానైన క్రీస్తునందు విశ్వసించుట. పునరుద్ధానమైనటువంటి క్రీస్తునందు విశ్వసించుట. నేటి విశ్వాసము మన యొక్క పునరుద్ధానుడైన ప్రభువునందు ఉన్నదని ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నవి. చదవబడ్డటువంటి లేదా మనకు ఇవ్వబడ్డటువంటి ఈ పాఠ్య భాగాల్లో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనాలు, కీర్తన గ్రంథం 90వ కీర్తన, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 12 నుండి 23వ వచనం మటుకు, అదే రీతిగా సువార్తల పాఠంగా యోహాను సువార్త 11వ అధ్యాయం 17 నుంచి 28వ వచనాల్లో మనం చూసినట్టయితే దేవుని ఎడల మనకున్నటువంటి విశ్వాసం ఏ రీతిగా మనల్ని బలపరుస్తుంది అనేటిది మరొకసారి ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. విశ్వాస సంబంధమైనటువంటి జీవితము మనల్ని ఏ రీతిగా బలపరుస్తుంది, ప్రభువులో ఏ రీతిగా ధైర్యపరుస్తుంది అనేది ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉన్నది. మనందరికీ తెలుసు, ఈ సమయంలో విశ్వాసము, క్రైస్తవ విశ్వాసము అది అవధులు లేనటువంటి విశ్వాసం అనేటువంటిది జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. విశ్వాసంలో మనం పోషింపబడుతూ ఉన్నామని, విశ్వాసంలో ఎదిగింపబడుతూ ఉన్నామని, విశ్వాసం ద్వారా భద్రపరచబడుతూ ఉన్నామని, విశ్వాసం ద్వారా నిరీక్షణలోనికి వెళ్తూ ఉన్నామని ఈ సమయంలో దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. హెబ్రీ రాసిన పత్రిక
11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవడుటకు రుజువై ఉన్నది అనేటువంటి లేఖన భాగము మనం చూస్తూ ఉంటాం. ఏదైతే నిరీక్షింపబడ్డదో ఆ నిరీక్షింపబడిన దానిని, అది ఉన్నది, నిరీక్షించినది నిజస్వరూపము దాల్స్తుంది అనేటువంటిది మన గొప్ప నమ్మకం. హెబ్రీ 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యము అని రాయబడింది. నిజమే. క్రీస్తుని విశ్వసించినటువంటి బిడ్డలుగా ఎంతవరకు విశ్వాసంలో బలపడుతున్నామనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. విశ్వాసం ఉన్నదా? మన పరిస్థితుల్లో, మనకున్నటువంటి జీవన విధానంలో, మనకున్నటువంటి ఆధ్యాత్మిక జీవనంలో మన విశ్వాసం ఏ పరిమాణంతో ఉన్నది, ఏ పరిమాణంలో ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని వాక్యం అంటున్నది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టమై ఉంటామనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని మనము విశ్వాస వీరులను చూస్తాం. జయకరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూస్తాం, దావీదు యొక్క విశ్వాసాన్ని చూస్తాం, యోబు యొక్క విశ్వాసాన్ని చూస్తాం. ఇదిగో దానియేలు గ్రంథంలో చెరపట్టబడ్డటువంటి హెబ్రీయులను, దానియేలు ఆయన స్నేహితులను, వారి విశ్వాసాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యంలో పౌలు యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వారి జీవితంలో ఏ రీతిగా విశ్వాసం ద్వారా జయమును వారు సంపాదించుకున్నారో వారి జీవితం మనకు తెలియజేస్తూ ఉంటుంది. గొప్ప విశ్వాసం. ఒక కుష్ఠరోగి యొక్క విశ్వాసం, శతాధిపతి యొక్క విశ్వాసం, గుడ్డివాని యొక్క విశ్వాసం, లేదా వ్యాధి గలవాని యొక్క విశ్వాసం. సువార్తల్లో మనం చాలా రకాలైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాలను ఇదిగో సువార్త భాగంలో మనం చూస్తూ ఉంటాం. నేటి ఉదయకాల సమయం పునరుత్థానమైనటువంటి క్రీస్తునందు విశ్వసించుట అనేదాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా, ఈ విశ్వాసం అనేటువంటి మాట ప్రస్తుత భాషలో లేకుంటే మన నానుడిలో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే ఇట్స్ ఎ లా ఆఫ్ అచీవ్మెంట్ అని దీన్ని అనవచ్చు. అనగా సాధించు చట్టం, లా ఆఫ్ అచీవ్మెంట్. విశ్వాసం యొక్క అర్థం మన ఇప్పటి పరిభాషలో ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే ఇట్స్ లా ఆఫ్ అచీవ్మెంట్, సాధించు చట్టం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ మనకు తెలియజేయబడ్డటువంటి వర్తమానం అనగా, ఎప్పుడు కూడా ఈ యొక్క భాగాన్ని మనం చూస్తాం. అక్కడ ఎలీషా షునేమీరాలు ఇచ్చినటువంటి దీవెన, ఎలీషా ద్వారా ఈ షునేమీరాలు స్త్రీ పొందుకున్నటువంటి ఆశీర్వాదం, తర్వాత మరి ఆ స్త్రీ తన కుమారుణ్ణి పోగొట్టుకొని తిరిగి మరి దైవజనుడైనటువంటి ఎలీషా యుద్ధకు చేరడం, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. విశ్వాసం
ఈ షునేమీరాలు యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటిది ఆ విశ్వాసం అంటే, చనిపోయినటువంటి నా కుమారుణ్ణి తిరిగి బ్రతికించుకోవాలి, నేను సాధించాలి. సాధించు చట్టం. ఐ మస్ట్ అచీవ్. నేను సాధించాలి. నా కుమారుడు చనిపోయాడు, ఇదిగో నాకు ప్రసాదించబడ్డటువంటి కుమారుడు తిరిగి నాతో ఉండాలి అనేటువంటి సాధించు ఆత్మ ఆమెలో ఉన్నదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆమె ఈ యొక్క దైవజను యొద్దకు వెళ్ళేటువంటి విధానాన్ని మనం చూస్తే 22వ వచనము, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో, ఒక పొనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజను యొద్దకు పోయి వచ్చదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోదువని అడగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి. ఆమె గ్రహిస్తూ ఉన్నది, దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచిది. ఏంటిది ఆ మంచి కార్యం అంటే, తాను పోగొట్టుకున్నటువంటి కుమారుణ్ణి తిరిగి దక్కించుకున్నట అనేది మంచి విషయము. నేను పోవుట మంచిది అనేటువంటి ఆ మాటలో తన విశ్వాసాన్ని మనం చూడగలం. నేను వెళ్ళుట మంచిది, నేను ఆ దైవజనుణ్ణి అడుగుట మంచిది, ఆయనను దర్శించుట మంచిది అనేటువంటి ఈ భావం ఏదైతే ఉన్నదో ఆమెను విశ్వాసము తట్టు తన విశ్వాసం యొక్క పరిధిని మనకు బోధిస్తూ ఉన్నది, నేర్పిస్తూ ఉన్నది. కుమారుడు లేనప్పుడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అదే కుమారుడు చనిపోయినను ఇది తిరిగి బ్రతకగలడు అనేటువంటి గొప్ప విశ్వాసం. She want to achieve. She want to take once again the opportunity visiting the prophet and getting back her son to life. Law of achievement. విశ్వాసానికి మరొక మాట ఈ లా ఆఫ్ అచీవ్మెంట్, సాధించు చట్టం. ఆమె నేను సాధించాలి, నేను తిరిగి నా కుమారుణ్ణి పొందుకోవాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ. స్వార్థల పాఠంలో కూడా మనం చూసినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 17 నుంచి 28వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ కూడా మరి యేసు ప్రభు ఎప్పుడు సందర్శించేటువంటి ఒక గృహము, ఆ గృహంలో ఒక వెలతి, మరి మార్తా మరియ వారి ప్రియ సహోదరుడు లాజరు యొక్క మరణము వారిని ఎంతో చింతాక్రాంతులు చేసినటువంటి విధానము, మరి ఈ కుటుంబంలో ఒక తీరనటువంటి బాధ, ఆయాసము, శోకము అక్కడ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 15 నుంచి 28వ వచనం మటుకు ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయము మనం గమనించగలిగింది ఏంటంటే, ఇద్దరి మరి స్త్రీలలో మార్తా మరియమ్మలో కనబడింది ఏంటంటే, ప్రభువునందు వారికి ఉన్నటువంటి గొప్ప నమ్మిక, విశ్వాసం. ఏ రీతికంటే
ప్రభువు వారి దగ్గర ఉన్నప్పుడు వారు పలికేటువంటి ఒకే ఒక మాట వారి విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నది. ది లా ఆఫ్ అచీవ్మెంట్, సాధించు చట్టం గురించి తెలియజేస్తూ ఉన్నది. ఏంటిది ఆ వచనం అంటే 21వ వచనంలో మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అంటే యేసు ప్రభు ఉంటే చావు ఉండదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మరణానికి చోటు లేదనేటువంటి విషయాన్ని మార్త తెలియజేస్తూ ఉన్నది. యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో మనల్ని చీకట్లో నుండి వెలుగులోనికి నడిపిస్తాడని, ఇదిగో మన దారిద్ర్యాన్ని తొలగిస్తాడని, మనకన్నిటినీ తొలగిస్తాడని, మన ఆపదను, మన వ్యాధిని, మన శోకమును, మన భీతిని తొలగిస్తాడనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నా. మార్త అంటూ ఉన్నది, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు. అదే మాట 32వ వచనంలో మరియా కూడా తిరిగి అంటున్నది. అంతటా మరియా యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఇద్దరి మాటలలో ఒకటే ఒక ఉద్దేశం. ఏంటిదంటే, నీవు ఉండిన ఎడల మా సహోదరుడు చావక ఉండు. ప్రేమైన వాళ్ళారా, ఈ పాండమిక్లో మన ప్రార్థన ఇదే, ఈ కోవిడ్-19లో మన ప్రార్థన ఇదే. ప్రభువా నీవు మా కుటుంబంలో ఉండిన ఎడల మాకు ఏ తెగులు సంభవించదు. నా దేవా నాతో ఉండిన ఎడల మాకు చీకటి, వ్యాధి, మరణము ఇదిగో అంటదు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకము చేయబడుతూ ఉన్నా. నీవు మాతో ఉండిన ఎడల మాకు ప్రయోజనం, నీవు మాతో ఉండిన ఎడల మాకు గొప్ప ఆశీర్వాదమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. నిజమే, ఇది వారి విశ్వాసం ఈ మాటల్లో వ్యక్తపరచబడుతూ ఉన్నది. ప్రభు యందు వారికి ఉన్నటువంటి విశ్వాసం ఇదే, నీవు మాతో ఉండిన ఎడల ఇదిగో మా సహోదరుడు చావకుండును. ది లా ఆఫ్ అచీవ్మెంట్ సాధిస్తూ ఉన్నారు. వారి విశ్వాసం ద్వారా వారి యొక్క సహోదరుని యొక్క ఆ చావును వారి విశ్వాసం ద్వారా తిరిగి ఆయనను జీవింపజేస్తూ ఉన్నారు. వారి విశ్వాసము, వారి మాటలు, ప్రభువుతో వారికి ఉన్నటువంటి సంబంధము, చర్చించేటువంటి విధానము, వారి విశ్వాసము వ్యక్తము చేయడము వారి మాటల్లో మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నది. నీవు ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చావక. ఈరోజు పునరుత్థానమైనటువంటి ప్రభు మనతో ఉంటూ ఉన్నాడు. అది మనమందరం కూడా గ్రహించాలి. ఆ గ్రహింపులోనికి వచ్చి మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ప్రభువుతో నిత్యము సహవాసం చేయుటకు ఆయనతో సంభాషించాలి, ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువా నీవు నాతో ఉండిన ఎడల ఇదిగో నేను జీవించదు. అందుకోసమే యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఏమని రాయబడి ఉంటుంది, అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లుగా. నిత్య జీవం, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం పొందుతారనే విషయాన్ని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నారు. ఆయన మాట వినడం, ఆయన యందు విశ్వసించడం ఇదిగో నిత్య జీవము
మనం పొందుకుంటామని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనను విశ్వాసం ఉంచడం, ఇదిగో పునరుద్ధానం యొక్క శక్తిని పొందుకోవడం అనే విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. యోహాను సువార్త 12:46 వచనంలో, నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమును వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆయన మనకు వెలుగై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఇదిగో నిత్య జీవం గల వారమని, అంతేకాకుండా చీకట్లో మనం నిలిచి ఉండకుండా వెలుగులో నిలిచినటువంటి వారమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. విశ్వాసము రక్షణకు సూచన, విశ్వాసము నిత్య జీవానికి సూచన, విశ్వాసము పునరుద్ధానానికి సూచన, విశ్వాసము వెలుగు సంబంధమైనటువంటి జీవితానికి సూచనని ఈ సమయంలో జ్ఞాపకము చేయబడుతూ ఉంది. అందుకనే ఇద్దరు స్త్రీలు, మార్తా మరియమ్మలు ఇద్దరు కూడా ఇక్కడ అంటూ ఉన్నారు, నీవు మాతో ఉండిన ఎడల, ఇక్కడ ఉండిన ఎడల మా సహోదరుడు చావకుండును. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఇదే. ఇదిగో షూనేమిరాల యొక్క జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితే, దుఃఖకరమైనటువంటి పరిస్థితే. తన కుమారుణ్ణి పోగొట్టుకున్నది. ఇక్కడ ఎంతగానో ప్రేమించినటువంటి తన సహోదరుని పోగొట్టుకున్నారు. ఈ భయంకరమైనటువంటి ఈ రెండు పరిస్థితుల్లో కూడా ఈ ముగ్గురు స్త్రీలు చేస్తున్నదే ఒకే విషయం, వారు సాధించుకుంటున్నారు. షూనేమిరాలు ఎలీషాను దర్శించడం ద్వారా తిరిగి తన కుమారుణ్ణి సాధించుకుంటున్నది. మార్తా మరియమ్మలు యేసు ప్రభుతో మాట్లాడడం ద్వారా, ప్రభువా నీవిక్కడ ఉండుట ద్వారా, ఆ మాట చెప్పి వారి విశ్వాసాన్ని తెలియజేయడం ద్వారా ఇదిగో వారి సహోదరైనటువంటి లాజరు యొక్క ప్రాణాన్ని సాధించుకుంటున్నారు, అనగా దక్కించుకుంటూ ఉన్నారు. ఈ విషయం మనం గుర్తెరగాలి. ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ సంగమ, నేటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం, ప్రభువా నీవు మాతో ఉండిన ఎడల మాకు గొప్ప దీవెన, నీవు మాతో ఉండిన ఎడల మాకు ఆశీర్వాదం, నీవు మాతో ఉండిన ఎడల ఇదిగో మాకు వెలుగు, నీవు మాతో ఉండిన ఎడల మాకు పునరుద్ధాన శక్తి, నీవు మాతో ఉండిన ఎడల నిత్య జీవము, నీవు మాతో ఉండిన ఎడల ఇదిగో మేము మరణంలో నుండి జీవంలోనికి ప్రవేశిస్తామనేటువంటి విషయాన్ని ఈ సమయంలో దేవుని వాక్యము మనకు గుర్తిస్తూ ఉన్నది, జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ విశ్వాసముకు కావలసినటువంటి పదార్థాలు అనగా లా ఆఫ్ అచీవ్మెంట్, ఈ సాధించు చట్టానికి కావలసినటువంటి జీవన వైఖరి విధానము ఏ రీతిగా ఉండాలనో కొంత ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-7 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-7 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఈలాంటి యొక్క బిడ్డను నా పేరట
చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకములకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనుషునికి శ్రమ. ప్రేమని వాళ్ళరా, ఇక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసం, దానికి సంబంధించినటువంటి వాస్తవిక సత్యం ఇక్కడ ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేస్తూ ఆ చిన్న బిడ్డల్లో విశ్వాసము ఉన్నది అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మన కుటుంబంలో కూడా, మన సంఘంలో కూడా, మన సమాజంలో కూడా చిన్న బిడ్డలు ఉన్నారు. అయితే వారిలో కూడా విశ్వాసం ఉన్నదని మనం గుర్తించాలి. ఎట్లా అంటే, ఈ లా ఆఫ్ అచీవ్మెంట్ అనగా ఈ చిన్న బిడ్డల యొక్క విశ్వాసము ఆధారపడేటువంటి విశ్వాసం. ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ ఫెయిత్. వారెప్పుడు కూడా వారి తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటారు. వారి జ్ఞానము, తెలివి వచ్చేంత మట్టుకు వారి విశ్వాసం అంతా కూడా ఇట్ ఈస్ డిపెండెంట్. ఎప్పుడైతే వారి విశ్వాసము ఆధారపడేటువంటి విశ్వాసముగా ఉన్నదో, వారిలో ఎబిలిటీ, వారిలో భయము, ఇదిగో ఎబిలిటీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుందని, భయము అసలుకే ఉండదనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే చిన్న బిడ్డలు తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటారో భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు సమస్తము సమకూరుస్తారు, నాకు రక్షణను అనుగ్రహిస్తారు, భయపడడానికి వీల్లేదు కదా. వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నా గురించినటువంటి చింత, నా గురించినటువంటి ఆలోచన నా తల్లిదండ్రులకి ఉన్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తెరుగుతారు. కాబట్టి వారు చింతించడం, భయపడడం మర్చిపోతారు. చిన్నపిల్లల యొక్క ఉద్దేశం, వారి జీవన వైఖరి మనం గమనించినట్టయితే, దే డోంట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ దే వర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ పేరెంట్. దేర్ లైఫ్ ఈజ్ ఇన్నోసెంట్. ఆధారపడేటువంటి జీవితం. విశ్వాసంతో ఉన్నటువంటి మనం ఈ చిన్న బిడ్డల వలె ఉండాలనేటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వెన్ వీ హ్యావ్ ఫెయిత్, వెన్ వీ సే దట్ ఐఎమ్ సో ఫెయిత్ఫుల్, యూ మస్ట్ బీ లైక్ ఎ చైల్డ్. ఇన్ ద సెన్స్, యూ మస్ట్ బీ ఆల్వేస్ డిపెండెంట్ అపాన్ గాడ్. దేవుని పైన ఆధారపడి ఉండాలని విశ్వాసము నేర్పిస్తూ ఉన్నది. అందుకోసం అంటున్నాడు, మార్పు నొంది, దేర్ మస్ట్ బి ఎ చేంజ్. మార్పు, ఎటువంటి మార్పు అంటే ప్రభువుని అంగీకరించేటువంటి మార్పు, ప్రభువుతో ఉండేటువంటి మార్పు, ప్రభువు పైన ఆధారపడేటువంటి మార్పు, ప్రభువును వెంబడించేటువంటి మార్పు, ప్రభువుతో సహవాసము, ప్రభువును ప్రార్థించి ప్రభు యొక్క వాక్యాన్ని వినేటువంటి మార్పు విశ్వాసాన్ని ఇదిగో హెచ్చింపజేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాకుండా తగ్గించుకోవడం కూడా ఇది ఆధారపడేటువంటి లక్షణం. మనల్ని మనం తగ్గించుకుంటున్నామంటే ఇదిగో ప్రభు పైన ఆధారపడుతూ ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. చిన్న బిడ్డలు
వారంతట వారే తగ్గించుకుంటారు, కాబట్టి తల్లిదండ్రులపైన ఆధారపడతారు. ఒకవేళ చిన్నబిడ్డలకు తగ్గింపు జీవితం లేకుంటే నా తండ్రితో నాకేం పని, నా తల్లితో నాకేం పని అనేటువంటి ఉద్దేశంలోనికి వారు వెళ్ళిపోతారు. తగ్గింపు జీవితం వారితో ఉంటుంది కాబట్టి దే ఆల్వేస్ ఒబే దేర్ పేరెంట్స్. తగ్గింపు జీవితం లేకుంటే దే డిసొబే దేర్ పేరెంట్స్. కాబట్టి విశ్వాసం అనేది ఇట్ ఈస్ ఎ లా ఆఫ్ అచీవ్మెంట్. ఇది మన చిన్న బిడ్డల్లో చూస్తాం. వారు వారి తల్లిదండ్రులపైన ఆధారపడి ఇదిగో వారికి కావాల్సింది సాధించుకుంటారు. అనగా తల్లిదండ్రులపైన విశ్వాసము చూపెట్టి వారికి కావాల్సింది సాధించుకుంటారు. అదే రీతిగా ప్రభు ఈ సమయంలో మనకు బోధిస్తూ ఉన్నారు. పునరుద్ధానమైనటువంటి ప్రభువుతో మనం ఉండి సాధించుకోవాలని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నారు. లాజరు యొక్క ప్రాణాన్ని వారు సాధించుకున్నారు. షునేమిరాలు తన కుమారుని యొక్క ప్రాణమును సాధించుకున్నది. దే గాట్ their brother's life back, and the woman got her child life back. సాధిస్తూ ఈరోజు ప్రభు పైన ఆధారపడి విశ్వాసాన్ని కనపరుస్తూ ఎంత మటుకు నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు దేవుని మేలులు సాధిస్తూ ఉన్నావు, పొందుకుంటూ ఉన్నావు. ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమం, ఈ భయంకరమైనటువంటి వ్యాధిలో ఉన్నటువంటి మనం వ్యాధిని జయిస్తూ విశ్వాసం ద్వారా సాధిస్తూ ఉన్నామా? నీ కుటుంబంలో నీ పిల్లల యొక్క మార్పును నువ్వు సాధిస్తూ ఉన్నావని విశ్వాసం ద్వారా, నీ కుటుంబం ద్వారా ఇదిగో సంఘంలో నీ విశ్వాసాన్ని ఎంతవరకు కనపరుస్తూ నీ ఆధ్యాత్మిక జీవితంలో మేలులు సాధించుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. విశ్వాసం ఉంటే 7 రకాలైనటువంటి దీవెనలు నువ్వు సాధించుకుంటావు. 1, నీ విశ్వాసం ద్వారా రక్షణను సాధించుకుంటావు. రోమీయుల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. వినుట వలన నీకు రక్షణ, వినుట వలన నీ విశ్వాసము, వినుట వలన ఇదిగో నీవు నీ జీవితంలో సాధించుకుంటావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. విశ్వాసం వలన రక్షణను సాధించుకుంటావు. విశ్వాసం వలన ఇదిగో స్వస్థతను సాధించుకుంటావు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, యాకోబు 5:15వ వచనంలో అంటాడు. విశ్వాసం ద్వారా స్వస్థతను సాధించుకుంటావు. యూ విల్ అచీవ్ ది సాల్వేషన్ త్రూ ఫెయిత్. యూ విల్ అచీవ్ ది హీలింగ్ త్రూ ఫెయిత్, అండ్ యూ విల్ అచీవ్ ది అథారిటీ త్రూ ఫెయిత్. అధికారాన్ని సాధించుకుంటావు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు, పవిత్రమైన ప్రతి విధమైనటువంటి రోగమును, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము ఇవ్వబడ్డది. గాడ్ ఈజ్ గివింగ్ అస్ ది అథారిటీ. నేటి దినాల్లో ది అథారిటీ ఈజ్ నీడెడ్. ప్రతి వైరస్ని ఖండించడానికి, ఈ అపవిత్రమైనటువంటి వైరస్ని వెళ్ళగొట్టడానికి, ఖండించడానికి, ప్రతి విధమైనటువంటి వ్యాధిని స్వస్థపరచడానికి గాడ్ ఈజ్ గివింగ్ ది అథారిటీ. విశ్వాసం ద్వారా రక్షణను సాధించవచ్చు, విశ్వాసం ద్వారా స్వస్థతను సాధించవచ్చు, విశ్వాసం ద్వారా అధికారాన్ని సాధించవచ్చు అని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. విశ్వాసం ద్వారా విజయవంతమైనటువంటి జీవితం. యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ లోకమును మనం జయించినామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది.
మన విశ్వాసం ద్వారా లోకాన్ని జయిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో లోకాన్ని జయించిన వాడు మనతో ఉన్నాడని, ఈ లోకానికంటే గొప్పవాడు మనతో ఉన్నాడని ఈ సమయంలో మనం బలపరచబడుతూ ఉన్నాం. ఈ లోకం కానీ, లోకంలో ఉన్న వాటివి కానీ మనం ఏ రీతిగా మనల్ని భయపెట్టవని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. లోకము కానీ, లోకంలో ఉన్న ఏ వ్యాధి కానీ, ఏ కీడు కానీ, ఏ తెగులు కానీ మనల్ని ఇదిగో జయించదనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ, అనగా విశ్వాస మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించినారు. we are in a victorious life. ఎందుకంటే ప్రభువు లోకమును జయించినాడు, మనము మన విశ్వాసం ద్వారా లోకమును జయించినామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అచీవ్మెంట్, రక్షణ, అచీవ్మెంట్ ఇన్ హీలింగ్, అచీవ్మెంట్ ఇన్ అథారిటీ, అచీవ్మెంట్ ఇన్ విక్టోరియస్ లైఫ్, అచీవ్మెంట్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అవర్ డిజైర్స్. మన అక్కర్లన్నీ కూడా తీర్చేటువంటి విశ్వాసం ఇది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమతో మన ప్రతి అవసరము తీర్చును. వండర్ఫుల్. ఈ విశ్వాసము మన ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నది. నీకే అవసరత ఉన్నది? ఈరోజు బలహీనపడుతూ ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? వ్యాధితో ఉన్నావా? భీతితో ఉన్నావా? ఇదిగో నీ అవసరత ఏంటిది? దేవుడు మన ప్రతి అవసరము తీర్చినై ఉన్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రతి అవసరము దేవుడు తీరుస్తూ ఉన్నాడని ఉదయకాల సమయం దేవుని వాక్యము నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమా, ది లా ఆఫ్ అచీవ్మెంట్, సాధించు చట్టము అనగా విశ్వాసము మనల్ని రక్షింపజేస్తుంది. విశ్వాసము మనల్ని స్వస్థపరుస్తుంది. విశ్వాసము మనకు అధికారం ఇస్తూ ఉన్నది. విశ్వాసము మనకు జయకరమైనటువంటి జీవితాన్ని ఇస్తూ ఉన్నది. విశ్వాసము మన అక్కర్లన్నీ కూడా తీరుస్తూ ఉన్నది. విశ్వాసము దేవుని శక్తిని బయలుపరుస్తూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనంలో అంటారు, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. త్రూ ఫెయిత్ we receive God's power which empowers us, which guides us, which leads us, which sustains us, the power which gives the eternal life and also provides us the God's power. దేవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తిని మనకు మన విశ్వాసం అందిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తున్నది. నీ విశ్వాసము దేవుని శక్తిని నీకు అందిస్తుంది. మహాశక్తి, గొప్ప శక్తి నీ యందు బయలుపరచబడుతుంది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఈ సమయంలో మనకు బోధిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ విశ్వాసము దేవుని రాజ్యంలో మనల్ని ప్రవేశపెట్టగలదు. At last, the law of achievement, that means our faith leads us into the kingdom of God. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది, మా పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మాకు సమృద్ధిగా అనుగ్రహింపబడ్డది. పౌలు అంటున్నాడు, పేతురు అంటున్నాడు, నిశ్చయముగా మా విశ్వాసము మమ్మల్ని దేవుని రాజ్యము తట్టు, దేవుని రాజ్యంలోనికి నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ, ఈ లా ఆఫ్ అచీవ్మెంట్ అనగా ది డిపెండెంట్ లైఫ్ అపాన్ గాడ్, సాధించు చట్టము, ఆధ్యాత్మికంగా ఈ సాధించు చట్టము
దేవునిపైన ఆధారపడేటువంటి చట్టం, దాన్నే విశ్వాసం అంటూ ఉన్నాం. కాబట్టి ఈ విశ్వాసము ఎప్పుడైతే దేవునిపైన ఆధారపడతామో ఈ విశ్వాసము రక్షణ మనకు సాధిస్తుంది. రక్షణను మనం సాధించగలం, స్వస్థత మనం సాధించగలం, అధికారం మనం సాధించగలం, జయ జీవితం మనం సాధించగలం, మన అక్కర్లన్నీ కూడా మనం సాధించుకోగలం, దేవుని మహాశక్తిని మనం సాధించగలం, చివరిగా దేవుని యొక్క రాజ్యము మనం సాధించుకోవమని ఈ విశ్వాసం మనకు తెలియజేస్తుంది. ప్రాముఖ్యంగా పునరుద్ధాన క్రీస్తు యందు విశ్వాసము మనల్ని వీటన్నిటినీ సాధించుటకు తోడుగా ఉంటుందనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. కావున షునేమీరాలు సాధించుకున్నది, మార్తా మరియమ్మలు వారు సాధించుకున్నారు. నేటి జీవితంలో నీ విశ్వాసము దేన్ని సాధిస్తూ ఉన్నది? నీ విశ్వాసము దేన్ని పొందుకుంటూ ఉన్నది? రక్షణనా, స్వస్థతనా, ఇదిగో అధికారమునా, నీ అక్కరలనా, దేవుని శక్తినా, లేక దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఎంతగా నీ విశ్వాసం నీకు తోడుగా ఉన్నదనేది మరొకసారి మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే మనం విశ్వసించినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. నేటి దినం పునరుద్ధాన ప్రభువు మనతో ఉన్నాడు. ఇదిగో ఈ లోకంను జయించిన వాడు మనతో ఉన్నాడని మనం విశ్వసించాం. ఈ లోకంలో ఉన్నవైనను, ఈ లోకంలో అధికారమైనను, ఈ లోకంలో ఉన్న ఏదైనాను మనల్ని జయింపజాలదు, మనపైన అధికారంగా ఉండజాలదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనల్ని నశింపచేయదు. ఈ లోకాన్ని దేవుడు జయించినాడు, ప్రభువు జయించినాడు. తన శిలువ మరణం ద్వారా, తన శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా ఈ లోకాన్ని జయించినాడు. ఆ జయాన్ని, ఆ విశ్వాసాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. నా బిడ్డలారా, నా యందు విశ్వాసం ఉంచుడి, నేను మీకు తోడై ఉండదని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండువాడు, సదా జీవించువాడు, విశ్వాసమును కొనసాగించు కర్త మనతో ఉన్నాడని ఈ సమయంలో జ్ఞాపకము చేయబడుతుంది. కాబట్టి ప్రథముగా విశ్వాసంతో ఉన్నటువంటి మనము ఎల్లప్పుడూ ప్రభు పైన ఆధారపడి ఉన్నామని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. వీఆర్ ఆల్వేస్ డిపెండెంట్ అపాన్ గాడ్. పిల్లల వలె ప్రభు పైన ఆధారపడి మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని, ఇదిగో మనకి ఇవ్వబడేటువంటి రక్షణను, మనకున్నటువంటి స్వస్థతను, అధికారమును, అక్కరలను, దేవుని శక్తిని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటకు దేవుని తన కృపను, తన దీవెనను, తన ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపల ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో పునరుద్ధాన క్రీస్తునందు విశ్వసించుట, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా దేవ, విశ్వాసంతో ఉన్నటువంటి మేము ఇదిగో తండ్రి, చిన్న బిడ్డల వలె మార్పు చెంది ఎల్లప్పుడూ నీ పైన ఆధారపడి ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహిస్తూ ఉన్నామని నమ్ముచూ ఉన్నాం. మేమును ఇదిగో తండ్రి, చిన్న బిడ్డల వలె మార్పు చెంది క్రీస్తునందు, పునరుద్ధానటువంటి క్రీస్తునందు విశ్వసించేటువంటి కృపను, జీవితాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ, దయగల రాజా, కృపల తండ్రి, ఈ వాక్యం వించినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దయగల రాజా, ఈ గొప్ప ఉపద్రవంలో మేము ఉండుచున్నాం. ఈ ఉపద్రవంలో ఇదిగో తండ్రి, మాకు ఇవ్వబడేటువంటి విశ్వాసం, నీవే మమ్మల్ని కాపాడువాడని, మా రక్షకుడు నీవే అని, ఇదిగో తండ్రి, నీ శక్తి చేత మమ్మల్ని రక్షించువాడవని, తెగులునంతా కూడా తొలగించువాడవనని, ఈ లోకమును జయించిన వాడవు నీవే అని మేము గుర్తెరిగి ఇదిగో తండ్రి, పరిపూర్ణ విశ్వాసముతో, సంపూర్ణమైన విశ్వాసంతో నిన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా మనం మార్చమని ప్రార్థిస్తూ, మా దేవ, వైరస్ ద్వారా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, స్వస్థపరచండి, దీవించండి.
నీ విశ్వాసంలో ఎదిగించమని ప్రార్థిస్తూ, ఈ వైరస్ నన్ను ఏమీ చేయజాలదు, ఎందుకంటే నేను నా ప్రభు అయిన ఆధారపడి ఉన్నానని ఇదిగో తండ్రి తన విశ్వాసాన్ని బలపరుచుకొని ధైర్యపడి ఇదిగో తండ్రి ధైర్యం నందుకొని ఆధ్యాత్మికంగా ఇదిగో తండ్రి నీ దీవెనలు నీ స్వస్థత పొందుకునే కృపను ప్రసాదించమని ప్రార్థిస్తూ, ఈ వ్యాధి ద్వారా మరణిస్తున్నటువంటి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. నీ ఓదార్పును నీ ఆదరణను దయచేయండి. ఇదిగో తండ్రి వారి దుఃఖాన్ని తొలగించి నీ దివ్యమైన సన్నిధి ద్వారా ప్రభువా వారిని మరొకసారి నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. మేడ్చల్ సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి గృహమును ఇదిగో తండ్రి సంఘ పెద్దలను, నాయకులను ఇదిగో తండ్రి పురుషులను, స్త్రీలను, యవన బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా దృష్టించి పేరు పేరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచె వేసి ఉంచమని ప్రార్థిస్తూ, ఏ కుటుంబం పైన ఇదిగో తండ్రి ఈ పాండమిక్, ఈ తెగులు ఇదిగో తండ్రి ఉండకుండా నీ కంచె వేసి ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ మహిమ, నీ ప్రభావము ప్రతి ఒక్కరిపైన ధరింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ రక్షణ ఆనందము ఇదిగో తండ్రి నీ బిడ్డలకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నా. మా దేవ, మా తండ్రి మెదక్ అధ్యక్ష మండలిని దీవించండి, ఆశీర్వదించండి. దయగల రాజా వాళ్ళ తండ్రి అధ్యక్ష మండలి ఉన్నటువంటి ఇదిగో తండ్రి గురువులను, వారు చేయించినటువంటి పరిచర్యను అంతటిని కూడా మీరు దృష్టించమని, ప్రాముఖ్యంగా ఇదిగో తండ్రి గత ఇదిగో తండ్రి దినముల యందు ఇదిగో తండ్రి ఈ కోవిడ్ ద్వారా నీ సన్నిధిలో చేరినటువంటి నీ ప్రియ దాసులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారికి ఇదిగో తండ్రి నిత్య విశ్రాంతి దయచేయమని, అదే రీతిగా కుటుంబాలను ఓదార్చమని, నీ బలంను సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి మా బిషప్ తండ్రి గారిని, ఇదిగో తండ్రి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని, ఆఫీస్ బేరర్స్ని, ఇదిగో తండ్రి ఈ అధ్యక్ష మండలం కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి సంఘాన్ని, ప్రతి నాయకుడిని మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఇదిగో తండ్రి మమ్మలను, మా సేవనంతటి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విశేషంగా ఈ రీతిగా ఇదిగో తండ్రి నేను స్తుతించుటకును, ఆరాధించుటకును మాకిచ్చినటువంటి ఈ సమయము సందర్భం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 5వ మాసంలో ఈ 2021 సంవత్సరం నందు మమ్మల్ని ప్రవేశపెట్టినావు. ఇదిగో తండ్రి సెకండ్ వేవ్ నుండి మమ్మల్ని తప్పించమని, ఇదిగో తండ్రి నీ కృప, నీ ప్రేమ మా యందు విస్తరింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల రాజా కృపల తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. విశేషంగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దీవెనలు మా పైన కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మ ఇదిగో తండ్రి మా పైన కుమ్మరించండి. నీ నామందు మమ్మల్ని ప్రతిష్ఠించి ఎల్లప్పుడూ ఇదిగో తండ్రి నీ ప్రేమ చేత మమ్మల్ని ఆదరించి మాయం పొందమని, ఏ రీతిగా ఇదిగో తండ్రి నేను స్తుతించి గణపరిచి నీ వాక్యం విను పర్యంతం వరకు నీ కృపాక్షేమములు, నీ కటాక్షము మాకు అందించి మహిమా, ఘనత, ప్రభావం అందుకున్నాం. విశేషంగా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక ఆయన సహవాసము, సకల దీవెన చేరిన మనందరికీ, ప్రాముఖ్యంగా వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. ప్రేమైన వాళ్ళరా, మీ అందరూ కూడా ప్రభు పేరట శుభమును తెలియజేస్తూ, విశేషముగా మరి బహు జాగ్రత్తగా మీరు ఉండాలని మరొకసారి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సెకండ్ వేవ్లో మాస్కులు ధరించండి, ఎక్కువ గుంపులుగా ఉండకుండా సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజ్ చేసుకునండి. ఎక్కువ మట్టుకు స్టే హోమ్, స్టే సేఫ్. మీ గృహం యందు మీరుండి మరి జాగ్రత్త సూచనలు పాటిస్తూ, ప్రాముఖ్యంగా ఆరోగ్య విషయంలో మరి డాక్టర్లు చెప్తున్నటువంటి ఆరోగ్య సూత్రాలన్నీ కూడా పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా స్వీయ డిసిప్లిన్లో ఉండి మరి పాండమిక్ని మనం జయించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.
మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ, విశేషంగా మరి మన సంఘం నిమిత్తము, ఆరాధన నిమిత్తము ప్రార్థించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రతి ఆదివారం మీ ఇంట్లోనే మీ కానుకలు ప్రత్యేకంగా తీసి పక్కకు పెట్టి, మరి మన దేవాలయం తెరిచినటువంటి దినమున మీరు ప్రక్కకు ఉంచినటువంటి మీ ప్రతి కానుక ఆ రోజు మీరు దేవాలయం తీసుకొని రావాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం మీరు చెల్లించవలసినటువంటి కానుక డేట్ వైజ్గా ఒక బాక్స్లో దాన్ని ఉంచి లేదా కవర్లో ఉంచి పక్కకు పెట్టవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తదుపరి మనం దేవాలయము పునర్ప్రారంభించినప్పుడు వాటన్నిటిని కూడా క్రమబద్ధంగా మరి దేవుని ఆలయంలో మీరు క్రమంగా చెల్లించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.